సో సార్ వాట్ ఈస్ బెల్లనైటిస్? అంటే ఇందాక మీరు చెప్పారు గదా! ఇది కైండ్ ఆఫ్ డిసీజ్ అని చెప్పేసి. సో దానికి అది అసలు స్టార్టింగ్ ఏంటి? అసలు అది ఎంతవరకు హార్మ్ చేస్తదనేది ఒకసారి చెప్పండి. ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మంత్‌కి ఒక 200-250 సర్జరీస్ చేస్తుంటాను నేను. అందులో ఒక 200 మంది పేషెంట్స్ డయాబెటిస్ వాళ్ళుంటారు. 200 మెంబర్స్. ఓకే. అంటే అబోవ్ 80%. సో, మగవాళ్ళలో గనక డయాబెటిస్ వచ్చింది అంటే అంగం యొక్క ముందలున్న చర్మము చిట్లిపోవడము, విపరీతమైన మంట, నొప్పి, షైనింగ్‌గా ఉండడము, చూసుకుంటే గనక స్కిన్ గనక చూసుకుంటే కొంచెం రెడ్డిష్ వైట్ కలర్‌లో అయిపోవడము, ఆ లోపలున్న స్మెగ్మా మొత్తం లిక్విడ్ లాగా వచ్చేసి ఒక జిగురులాగా బయటికి రావడము, నలపడం, దురదలు పెట్టడము, మంటలు లేవడము, ఇంటర్‌కోర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ వరకు ఇంటర్‌కోర్స్ చేయడానికి భయపడడము. ఎందుకు అంటే ఆ కట్స్ అయిపోయుంటాయి, చీట్లిపోయుంటాయి మొత్తం. ఆ చిట్లిపోయిన దగ్గర నుంచి విపరీతమైన మంట ఉంటది. అది హీల్ అయ్యే వరకు వాళ్ళు నెక్స్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ చేయడానికి భయపడతారు. ఇట్లా చిట్లిపోయే వరకు ఏమవుతుంది, వెనక్కి అనుకోలేరు. వెనక్కి అనుకోనికి ఎక్కువ ట్రై చేశారనుకోండి, అవి ఇంకా ఎక్కువ చిట్లిపోతూ ఉంటది. దానివల్ల పెయిన్ ఎక్కువయ్యే కొద్దిగా వాళ్ళు వెనక్కి అనరు. అనకపోయేసరికి లోపల క్లీన్ చేసుకోవడానికి రాదు. అంటే ఈ షుగరు రాకముందు వాళ్ళకి హ్యాపీగా ఉండుండొచ్చు. మేబీ చర్మం వెనక్కి పోతుండొచ్చు, క్లీన్ చేసుకుంటుండొచ్చు. బట్ వన్స్ షుగర్ అటాక్ అయిన తర్వాత ఈ సింప్టమ్స్ అన్నీ స్టార్ట్ అయితాయి. దాంతో చర్మం వెనక్కి పోదు. ఈ కండిషన్‌ని బెలనైటిస్ అంటాం. ఓకే.